అరే తమ్మి, నేను ఇంట్లో దువ్వుట్లా సీట్లు దాచి పెడితే ఎందుకు తిన్నావురా? అమ్మా గా సీట్లు నేనెక్కడ తిన్నాక గా దుగుట్ల దాచి పెడితే గా చీమలే తిన్నట్టున్నాయి. ఏ చీమలు తినలే, గా పందులు తిన్నాయి. గా పందివి నువ్వే. అమ్మా ఎంత మాట నువ్వు, నేను పందినా ఇంతవరకు నన్ను ఈ మాట ఎవ్వరు అనలేరు. ఇక నేను బతకా, నేను చచ్చిపోతా, అక్కడ నీళ్ళు లేని బాయిలో పోయి దుంకుతా. అరే ఆగు తమ్మి, నిన్నలే. మరి ఎవరిని అన్నట్టు? ఇగో మన లెక్కనే గా లీడర్లు కూడా ఇక పార్లమెంట్ సీట్ల కోసం కొట్లాడిరంటరా. మరి మనకు సీట్లు పెరిగినాయా తక్కువైనాయా కొట్లాడితే? అమ్మా నువ్వు గాడిదాకా పోయినావా? ఇగో తమ్మి నడిమిట్లనే గా బిల్లు పానం పోయింది. ఇక ఇటు ఎన్డీఏ కూటమి లీడర్లైనా అటు ఇండియా కూటమి లీడర్లైనా నారీ నారీ అని ఆఖరికి వస్తే సారీ అన్నట్టే ఉన్నది కథ. అవు మళ్ళా నిన్న పార్లమెంటులో బిల్లు పెడితే ఎంపీలందరూ కలిసి ఓటేస్తే ఓట్లే వాళ్ళు లేవు. ఇక ఓట్లు పడకపోతే ఈకేమున్నది చెప్పుండే, పెట్టిన బిల్లు అంతా వీగిపోయింది. ఇక వీగిపోవుడుతోని మహిళా రిజర్వేషన్ బిల్లు ఆగిపోయింది. ఇక ఇంకేమున్నది, కావాల్సి కుట్రతోని ప్రతిపక్షాలు అన్ని కలిసి మహిళా రిజర్వేషన్ బిల్లు రాకుండా అడ్డుకున్నారు అని చెప్పి మొత్తం మీద అయితే సోషల్ మీడియాలో మస్తు గరం అవుతున్నారు పువ్వు పార్టీ లీడర్లు. ఎక్కడ మహిళలకు రిజర్వేషన్ జరుగుతుందనేటువంటి కుట్రతో, మహిళల మీద వివక్షతతో, మహిళల మీద అక్కస్తో, మహిళల మీద కక్షతో ఈ రోజు ఎంఐఎం పార్టీ ఈ యొక్క రిజర్వేషన్ వ్యతిరేకిస్తుంటే దానికి రేవంత్ రెడ్డి వంత పాడతాడు, దానికి ఈ రోజు కేటీఆర్ వంత పాడతాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మత చాదస్తవాదంతో ఎంఐఎం పార్టీ తన ఇన్ఫ్లుయెన్స్ ను ఈ రెండు పార్టీల మీద మరి ప్రయోగిస్తున్నది. అగో ఇన్నరు కదా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు పుల్లు గరం కాబట్టి, అట్లనే మన తెలంగాణ బీజేపీ అధ్యక్షుల వారు సారు కూడా బగ్గనే గరం అయ్యిండు. మళ్ళా ఈ దేశంలో సామాన్యుడికి వారికి ఒక రాజకీయ అధికారాన్ని మహిళలకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తే ఆ మహిళా సాధికారతగానే మహిళా రాజధికారానికి దిశలో వాళ్ళు నడవాలి అని చెప్పేసి ఆలోచనని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓట్ అగేన్స్ట్ చేస్తూ మహిళా సమాజానికి, మహిళలకు, ఈ దేశంలో మహిళలకు వారు చేసినటువంటి తీవ్రమైనటువంటి అన్యాయము. వారికి ఈ యొక్క మహిళలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మీ అందరిని కోరుతా ఉన్నాను. ఇన్నరు కదా గిట్లా సారోళ్ళు మాట్లాడితే నిన్న రాత్రి పార్లమెంటులో బిల్లు ఫెయిల్ అయ్యుడుతోని ఎన్డీఏ మహిళా ఎంపీలు గిట్లా నిరసన తెలిపినరు. మళ్ళా చూసిరు కదా ఇటు లీడర్లు అటు మహిళలు మొత్తం మీద అయితే ప్రతిపక్షాల మీద పొగలు గక్కబట్టే. ఇక అటెనక గీ అల్లా ఈ ముచ్చట మీదనే పెద్ద క్యాబినెట్ మీటింగ్ నడిచింది. గా క్యాబినెట్ మీటింగ్లో సెంట్రల్ మంత్రులు, ప్రధానమంత్రి అమిత్ షా సారు అందరు ఉన్నారు. మళ్ళా ఈ అందరు కలిసి ముంగల ఏం చేయాలనో ఆలోచన చేస్తున్నారు.